ఆధార్ కార్డు సంపాదించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉండే ఆధార్ కార్డు పోయిందనుకో, ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇస్తే వాడు ఆ నెంబర్ కొట్టి తీసిస్తాడు. అవునా కదా? అది కూడా చేయాల్సిన అవసరం లేదు, 10 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను నీ స్వరూపంలో చేసావంట కదా, మరి నేను అలా లేనే. ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీకు యేసు ప్రభువు లాంటి జీవితం జీవించాలి అనే ఆశ కలుగుతుందో అదే రక్షణకు మొదలు. ఎప్పుడైతే మీరు యేసు ప్రభువును, దేవుణ్ణి సంతోషపరిచే జీవితం జీవించాలి అన్న ఆశ కలుగుతుందో అదే రక్షణకు మొదలు. దేవుడు మీకు మ్యూజిక్ ఉంటుంది. ఈ దేవుడు ఎలాగా అన్యుల పరిస్థితుల్లో కలవడో, అన్య దేవతల్లో కలవడో, ఎంత ప్రత్యేకమైన వాడో తమరు కూడా అంత ప్రత్యేకంగా జీవించాలి అని అర్థం. అందుకనే అన్య సంప్రదాయాల్ని, కట్టుబాట్లని, ఆనవాయితీల్ని మనం పాటించకూడదు.